పరమాణు సిద్ధాంతం అటామిక్ అనగానే మనకు జాన్ డాల్టన్ గుర్తొస్తాడు. కానీ ఆయన కంటే 200 ఏళ్ల ముందే మన భారతీయుడు దీనికి పునాది వేశాడని మీకు తెలుసా? ఆయనే మహర్షి కణాదుడు. ఒక్కసారి బియ్యం గింజను ముక్కలు చేస్తూ వెళ్తుంటే ఒక దశలో దాన్ని ఇక విభజించలేమని ఆయన గ్రహించారు. ఆ అతి చిన్న కణాన్నే ఆయన పరమాణు అని పిలిచారు. మహర్షి కణాదుడి అసలు పేరు కాశ్యపుడు. ఆయన ప్రయాగ క్షేత్రంలో నివసించేవారు. గింజలను కణాలను ఏరుకుని తినేవాడు కాబట్టి ఆయనకు కణాదుడు అనే పేరు వచ్చింది. ఆయన జీవనశైలి సాధారణంగా ఉన్నా ఆయన ఆలోచనలు మాత్రం అసాధారణమైనవి. ఆయన రాసిన వైశేషిక సూత్రాలలో సృష్టి రహస్యాన్ని విప్పారు. రెండు అణువులు కలిస్తే ద్వైనుక డయాటామిక్, 3 కలిస్తే త్రైనుక ట్రయాటామిక్ ఏర్పడతాయి. ఆధునిక కెమిస్ట్రీ చెప్పే విషయాలను ఆయన అప్పుడే వివరించారు. వేడి లేదా ఉష్ణం వల్ల పరమాణువులలో మార్పులు వస్తాయని ఆయన వివరించారు. చూడండి, ఈ ప్రయోగంలో ద్రవం రంగు మారుతోంది, అంటే అణువుల నిర్మాణం మారుతోంది. దీనినే పిలుపాక సిద్ధాంతం అంటారు. మన ప్రాచీన విజ్ఞానం గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం సైన్స్ నేర్చుకోకముందే అణువు గురించి తెలిసిన మేధావి మన భారతీయుడు కావడం మనకు గర్వకారణం.